మోజో టీవీకి స్వాగతం. వార్తల ముందుగా ముఖ్యాంశాలు. ప్రధాని మోదీ ఈవెంట్ తో కూడిన గయానా పర్యటన రెండవ రోజులోనూ ముఖ్యాంశాలు. వైసీపీ హయాంలో 331 కోట్ల రూపాయలు ఉపాధి హామీ నిధులు మళ్లింపు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. వైఎస్ జగన్ వ్యక్తిత్వాన్ని హననం చేసేందుకే కుట్రలు ఆరోపించిన మాజీ మంత్రి పేర్ని నాని. గయానాలోని రెండవ రోజున పీఎం నరేంద్ర మోదీ గయానీస్ పార్లమెంట్లో ప్రసంగించారు. మహాత్మా గాంధీకి నివాళులర్పించారు. ఆర్య సమాజ్ మెమోరియల్ ను సందర్శించారు మరియు సరస్వతి విద్యానికేతన పాఠశాలలో విద్యార్థులతో సమావేశమయ్యారు. అతను గయానీస్ క్రికెటర్లను కూడా కలుసుకున్నారు మరియు భారతదేశం గయానా బంధాలను జరుపుకుంటూ భారతీయ ప్రవాసులతో సంభాషించారు. But you cannot take. జాతీయ ఉపాధి హామీ పథకం ద్వారా 4,500 కోట్లతో 30,000 పనులు చేపట్టినట్లుగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తెలిపారు. సంక్రాంతిలోపు వీటిని పూర్తి చేస్తామని అన్నారు. శాసనసభలో ప్రశ్నోత్తరాల సందర్భంగా సభ్యులు అడిగిన ప్రశ్నలకు ఆయన సమాధానమిచ్చారు. గతంలోని వైకాపా హయాంలో ఉపాధి పథకం నిధుల మళ్లింపు, జాబ్ కార్డుల్లో జరిగిన అవకతవకలపై విచారణ చేస్తున్నట్లుగా చెప్పారు. ఒక డిమాండ్ ఆధారిత పథకం ఎంజీఎన్ఆర్ఈజీ చట్టం ప్రకారం నైపుణ్యం లేని మాన్యువల్ పనిని చేయడానికి స్వచ్ఛందంగా వచ్చిన వయోజనంలో ఉన్న ప్రతి కుటుంబానికి 100 రోజుల వేతన ఉపాధిని కల్పిస్తున్నాం. రెండో ప్రశ్నకి అవునండి, కానీ కేంద్ర ప్రభుత్వం ఆమోదంతో చేయడం అవుతుంది. చట్టంలోని షెడ్యూల్ 1 ప్రకారం పథకం కింద 266 పనులు అనుమతించబడతాయి. అనుమతించబడిన పనులు కాకుండా ఇతర పనుల ఆమోదం కోసం భారత ప్రభుత్వ గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖకి సమర్పించబడతాయి. ఈ మూడో ప్రశ్నకి అధ్యక్ష, ఎన్ఆర్ఈజీఎస్ కింద పని కోరుకునే వారికి కొత్తగా నమోదు చేసుకున్న 15 రోజుల్లోపు జాబ్ కార్డ్స్ అందించడం, డిమాండ్ చేసిన వేతనదారులకి 15 రోజుల్లోపు వేతన ఉపాధి ఉండేలా చూడటం, 5 కిలోమీటర్ల లోపు పనిని కల్పించడం, వేతన ఉపాధిని మెరుగుపరచడానికి మండల స్థాయి, క్లస్టర్ స్థాయిలో అంకిత భావంలో సిబ్బంది ఉన్నారు. చట్టం యొక్క అర్హతల అవగాహన కల్పించడానికి కనీసం నెలకొకసారి రోజ్గార్ దివస్ని నిర్వహించడం, వాల్ రైటింగ్స్, అవగాహన ప్రచారాలు, ర్యాలీలు మొదలైనవి కూడా ఈ విషయాంశంపై నిర్వహించబడ్డాయి. ఆనందరావు గారు. అధ్యక్ష నమస్కారాలు. అధ్యక్ష, వైఎస్ జగన్ వ్యక్తిత్వాన్ని హననం చేసేందుకు కుట్రలు పన్నుతున్నారని మాజీ మంత్రి పేర్ని నాని మండిపడ్డారు. వైఎస్ జగన్ ను పతనం చేయాలనే కుట్రలో భాగంగానే చీకట్లో కాంగ్రెస్ పార్టీతో చంద్రబాబు చేతులు కలిపారని ఆరోపించారు. తాడేపల్లిలో వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ వైఎస్ జగన్ పై 15 ఏళ్లుగా ఎలో మీడియా విషం చిమ్మని రోజు లేదని అన్నారు. వైఎస్ జగన్ వ్యక్తిత్వాన్ని హననం చేసేందుకు కుట్రలు పన్నుతున్నారని అన్నారు. ఎన్ని కుట్రలు చేస్తున్నా వాటిని జగన్ పటాపంచలు చేస్తున్నారని పేర్ని నాని ఆరోపించారు. 2 పేపర్లు, 10 టీవీ ఛానళ్లతో నిత్యం వైఎస్ జగన్ పై విషం చిమ్ముతూనే ఉన్నారు. గతంలో కూడా ఇలాగే అమెరికాలో కేసులు అంటూ విషం చిమ్మారు. అయినా సరే జనం జగన్ ను సీఎం చేశారు. ఇప్పుడు మళ్లీ విషం చిమ్మటం మొదలైంది. జగన్ కు 1750 కోట్ల లంచాలు అంటూ ఈనాడు రాసింది. సెకీతోని విద్యుత్ కొనుగోలు ఒప్పందాలు చేసుకుంటే అవినీత, పైగా ఇంటర్నేషనల్ గా జగన్ పేరు అంటూ టీడీపీ ప్రచారం చేస్తోంది. సింగపూర్ మంత్రి ఈశ్వరన్ జైలుకు వెళ్లినప్పుడే చంద్రబాబు పేరు అంతర్జాతీయంగా మారుమ్రోగింది. మార్గదర్శి పాపాలను ఈనాడులో ఏనాడైనా రాశారా అంటూ పేర్ని నాని నిలదీశారు. ఈ రోజున్న చాలా మంది తెలుగుదేశం శాసనసభ్యులు కూడా ముచ్చటపడే పరిస్థితి. ఇవాళ ఎన్ని భారతదేశంలో విషం చిమ్మటమే కాకుండా అమెరికాలో పనామా లీక్స్ అని, లేదా ప్యారడైజ్ పేపర్లని, ఇంకేదో పేపర్లని
అదని ఇదని జగన్ అమెరికా పోలీసులు వచ్చి పట్టుకెళ్ళిపోతారు ఒకరోజు రాత్రిపూట అని ఎంత చిమ్మినా జగన్ను ముఖ్యమంత్రిని చేసేశారు జగన్మోహన్ రెడ్డిని. ఇవాళ మళ్ళీ భయం. మనం ఎంత విషం చిమ్మినా 3 పార్టీలు కలిసినా ఎంత చెడు చేసినా ఇంకా జగన్మోహన్ రెడ్డికి 40% ఓటింగ్ ఉంది, దీన్ని చంపేయాలనేటువంటి తప్పుడు ఆలోచనలతోనే ఇవాళ మళ్ళీ విషం చిమ్మే ప్రయత్నం. వీళ్ళు ఎన్నిసార్లు విషం చిమ్ముతున్నా వీళ్ళకి అంటే వీళ్ళు కూడా రాక్షసులే. ఈ చంద్రబాబు బ్యాచ్ అంతా కూడా అలుపు ఉండదు. అలుపు లేకుండా జగన్మోహన్ రెడ్డిని ఎట్టాగైనా విషం చిమ్మి చంపేయాలని ప్రయత్నం చేస్తూనే ఉంటారు. ఇవాళ ఈనాడు రామోజీరావు గారి అబ్బాయి, ఆయన లేరు కదా పాపం, రామోజీరావు గారి అబ్బాయి చంద్రబాబు గారిని కాసేటువంటి ప్రధాన పాత్ర తీసుకుని పేపర్ పోయినా పర్లా, ఈనాడు చరిత్ర ఏ స్థాయి చరిత్రో అందరికీ తెలుసు. ఆ చరిత్రని తొంగలో తొక్కినా పర్లా, తప్పుడు వార్తలు రాయొచ్చు, అబద్ధాలు రాయొచ్చు, ఏది పడితే అది రాసేయచ్చు అనేటువంటి ఒక బాధ్యతను భుజానికి ఎత్తుకుని ఆయన వాళ్ళు రాస్తాడు. జగన్కు అదానీ లంచం 1750 కోట్లు. సెకీతో సౌర విద్యుత్ ఒప్పందాల్లో ముట్ట చెప్పిన వైనం. జగన్తో గౌతమ్ అదానీ 3 సార్లు చీకట్లో కలుసుకున్నారు. ఆ తర్వాతే ఒప్పందాలు కుదిరాయి. అంతర్జాతీయ స్థాయికి జగన్ అవినీతి. ఏంటి పుష్ప అంటే నేషనల్ కాదు ఇంటర్నేషనల్ అని ఈ మధ్య సినిమా వచ్చింది, అది కూడా రాశాడు రామోజీరావు గారి అబ్బాయి ఇవాళ పేపర్లో. మీరు గురువింద గిందలాగా అయిపోయారు రామోజీరావు గారి అబ్బాయి గారు. అసలు మీ ఫ్రెండు, మీ నాన్నగారి ఫ్రెండు, మీ ఫ్రెండు చంద్రబాబు నాయుడు ఎప్పుడో ఇంటర్నేషనల్, పుష్ప ఈ మధ్య వచ్చింది ఇంటర్నేషనల్. సింగపూర్ కథ మర్చిపోయామా? ఈశ్వరన్ కథ మర్చిపోయామా? సింగపూర్లో మలేషియాలో హోటళ్ళు మర్చిపోయామా? ఈశ్వరన్ జైల్లోకి వెళ్ళాడు తెలుసు కదా, తెలీదా? కనపడదు, వినపడదు. రామోజీరావు అబ్బాయి కనపడదు, వినపడదు. మంది పెద్ద పుష్పం, చంద్రబాబు పుష్పం ఎప్పుడో ఇంటర్నేషనల్. కొత్తగా ఇప్పుడు అయింది అనుకుంటున్నారు మీరు, మామూలుగా అల్లు అర్జున్ సినిమా డైలాగు. ఈయన ఎప్పుడో ఇంటర్నేషనల్. ఇవాళ ఈ గురువింద సామెతగా వీళ్ళు ఈ తప్పుడు వార్తలు రాస్తూ అసలు రాయటానికి వీళ్ళ అర్హత ఉందా? ఒకటికి నీతి చెప్పే అర్హత ఈ పేపర్కు ఉందా అని అడుగుతున్నాను. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రూల్స్ని తొంగలో తొక్కి కేంద్ర ఆర్థిక సచివాలయ ప్రాంగణంలో తెలంగాణ తల్లి విగ్రహ ఏర్పాటు పనులను పరిశీలించిన సీఎం రేవంత్ రెడ్డి కూలీలతో మాట్లాడి పనుల పురోగతి, ఇతర వివరాలను అడిగి తెలుసుకున్న ముఖ్యమంత్రి డిసెంబర్ 9న సచివాలయం ప్రాంగణంలో తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించనున్న సీఎం రేవంత్ రెడ్డి. పల్నాడు జిల్లాలో బంగారు, వెండి నగదు రికవరీ. చిలకలూరుపేట టౌన్, ఐనవేలు, పిఎస్ ఈపూరు, పిఎస్ వెల్తూరు, పిఎస్ పరిధిలోని పల్నాడు జిల్లాలోని 25 లక్షల విలువ చేసే బంగారు, వెండి నగదు బైక్ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. జిల్లా ఎస్పీ కె శ్రీనివాసరావు శుక్రవారం తెలిపిన వివరాల ప్రకారం చిలకలూరుపేట టౌన్, ఐనవేలు, పిఎస్ ఈపూరు, పిఎస్ వెల్తుర్తి పిఎస్ పరిధిలోని రికవరీ జరిగినట్లుగా తెలిపారు.
2021 నుంచి ఆయా స్టేషన్ల పరిధిలో జరిగిన చోరీలకు సంబంధించి నిందితులను అరెస్ట్ చేశామని అన్నారు. రాత్రిపూట దొంగతనాలు, తర్వాత ఈ బైక్ అఫెన్సెస్ ఒకటి ఎక్కువగా మీరు చూస్తున్నారు. బైక్ అఫెన్సెస్, అలాగే స్కూల్స్లో ఉన్నటువంటి కంప్యూటర్స్ తీసుకెళ్ళిపోవడం, అలాగే వైర్ థెఫ్ట్స్ ఒకటి మనకి ప్రాబ్లంగా ఉంది, అది ఒకటి. వీటన్నిటికీ సంబంధించి మనము స్పెషల్ టీమ్స్ ని ఫామ్ చేయడం జరిగింది. 3 DSPs కూడా వాటి సబ్ డివిజనల్ టీమ్స్ ని ఎలర్ట్ చేసుకోవడం జరిగింది. అలాగే CCS టీమ్స్ కూడా వీటితో కోఆర్డినేట్ చేస్తున్నారు. మన ప్రీవియస్ అఫెండర్స్ ఎవరైతే ఉన్నారో ఆ మోడస్ ఆపరండిలో వాళ్ళని, అలాగే రీసెంట్ జైల్ రిలీజెస్ లిస్ట్ ని కూడా మనం తీసుకోవడం జరుగుతుంది. వాళ్ళ మీద వాచ్ పెట్టి చిలకూరుపేట టౌన్ పోలీస్ స్టేషన్ వాళ్ళు షేక్ సుబానీ అనే అతను అరెస్ట్ చేయడం జరిగింది. ఎర్లియర్ కూడా ఇతని మీద కేసెస్ ఉన్నాయి. ఇతని నుంచి మనం పల్నాడు, బాపట్ల, ప్రకాశంలో కలిపి మొత్తం ఒక 5 అఫెన్సెస్ ని రాత్రి కూడా దొంగతనాలు ఐడెంటిఫై చేయడం జరిగింది. దాంట్లో 170 గ్రాముల గోల్డ్ అండి, 4.5 కిలోస్ సిల్వర్ ని మనం రికవర్ చేయడం జరిగింది. అట్లాగే ఐనవోలు పోలీస్ స్టేషన్స్ వాళ్ళు, అలాగే వెల్దుర్తి పోలీస్ కలిపి ఒక 18 మోటార్ బైక్స్ ని రికవర్ చేయడం జరిగింది. ఇందులో మనం లింగం ఎర్రమంద, కుమ్మిశెట్టి రామాంజనేయుడు, అలాగే మట్టపల్లి హరిబాబు ఎలియాస్ కమ్మకాశి, చల్లా భవానీ శంకర్ అండ్ షేక్ మస్తానవరిని పట్టుకోవడం జరిగింది. తర్వాత ఈపూర్ పోలీస్ అండి, వీడు కొండ్రముట్ల సచివాలయంలో జరిగిన దాంట్లో జరపాల వెంకటేశ్వర నాయక్, బూకియా బాలాజీ నాయక్, పూడివలస గణపతి, వీళ్ళ ఉన్నటువంటి టీవీని, అదర్ కంప్యూటర్ రిలేటెడ్ గ్యాడ్జెట్స్ ని వీళ్ళు తప్పు చేయడం జరిగింది. వాళ్ళని కూడా మనం పట్టుకుని వాటిని రికవర్ చేయడం జరిగింది. ఆల్ టుగెదర్ అరౌండ్ 40 lakhs ఆఫ్ వర్త్ ఆఫ్ గోల్డ్ కానీ, సిల్వర్ కానీ, మోటార్ బైక్స్, తర్వాత టీవీస్ కానీ, ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్, కంప్యూటర్ రిలేటెడ్ ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ కానీ మనం పట్టుకోవడం జరిగింది. సుమారు ఒక 8 మంది ఎక్యూజ్ని కూడా మనం వీటిలో అన్నింటిలో కలిపి అరెస్ట్ చూపిస్తున్నాము. రీసెంట్ గా కూడా మీరు గమనిస్తే మన నసరావుపేట DSP 32 వెహికల్స్ సంబంధించి ఒక రికవరీ చేయడం జరిగింది. వెల్దుర్తి అంటే మన SDTO గుడిజాల కాపర్ వైర్ ట్రాన్స్ఫార్మర్స్ లో కాపర్ వైర్ తప్పు చేస్తున్నటువంటి వాడిని వెల్దుర్తి సబ్ ఇన్స్పెక్టర్ పట్టుకోవడం జరిగింది. వాళ్ళని కూడా అరెస్ట్ చూపించడం జరిగింది. సో ప్రాపర్టీ అఫెన్సెస్ విషయంలో LHMS ని బాగా వాడుకోమని మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ఎక్కడైనా మీరు బయటకు వెళ్తున్నప్పుడు మీ ఇంటికి లాక్ చేసుకుని మీరు వెళ్తున్నప్పుడు కన్సర్న్ పోలీస్కి ఇన్ఫార్మ్ చేయండి. మేము విల్ టేక్ కేర్ ఆఫ్ యువర్ హౌస్, సేఫ్టీ ఆఫ్ యువర్ హౌస్. మేమే కెమెరాను కూడా ఫిక్స్ చేస్తాము, బాధ్యత తీసుకుంటాము. వాటిని చూడండి. ఎర్లియర్ ఉన్నటువంటివి అంటే ఇయర్స్ దగ్గర ఏమైనా ఉన్న వాటిని కూడా అన్నింటినీ కూడా పైకి తీసి ఒక్కొక్క నేరాన్ని అనలైజ్ చేసుకుంటూ ఓల్డ్ అఫెండర్స్, ఎంఓ అఫెండర్స్, జైల్ రిలీజర్స్ వీళ్ళందరినీ కూడా ఏ విధంగా ఉన్నారు, ఎక్కడున్నారు, ఏం చేస్తున్నారు ఫైండ్ అవుట్ చేస్తూ ఒక ప్రణాళికాబద్ధంగా ఈ అఫెన్సెస్ అన్నింటినీ కూడా డిటెక్ట్ చేయడం జరుగుతుంది. గుడ్ థింగ్ ఏంటంటే రికవరీ కూడా మంచిగానే రికవరీ కూడా చేయడం జరుగుతుంది. అలాగే కొన్ని చోట్ల ఈ బ్యాంక్స్ లో కూడా వాళ్ళు మార్టిగేజ్ చేయడం జరుగుతుంది. ఆ బ్యాంక్స్ అఫీషియల్స్ కూడా మేము చెప్పేది ఏంటంటే వాళ్ళు ఎవరు తీసుకొస్తున్నారు. వాలంటీర్లకు 6 నెలలుగా పెండింగ్ లో ఉన్న జీతాలు బకాయిలను వెంటనే చెల్లించాలని కోరుతూ ఏలూరు కలెక్టరేట్ వద్ద CITU ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా CITU ఏలూరు జిల్లా కార్యదర్శి లింగరాజు మాట్లాడారు. గత ప్రభుత్వంలోని వాలంటీర్లుగా పనిచేసిన వారికి ప్రస్తుత కూటమి ప్రభుత్వంలో 6 నెలలుగా జీతాలు చెల్లించలేదని అన్నారు. వాలంటీర్ పృథ్వీరాజ్ ఈ సందర్భంగా మాట్లాడుతూ విజయవాడ వరద బాధితులు సహాయ కార్యక్రమంలో కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో చురుకుగా సహకారాలు పాల్గొన్నామని చెప్పారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వాలంటీర్లకు 10,000 రూపాయల జీతం ఇస్తామని చెప్పారని, మరి ఇప్పటి వరకు చెల్లించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఏది ఏమైనప్పటికీ ప్రస్తుత ప్రభుత్వం వాలంటీర్లను ఆదుకొని ఉద్యోగ భద్రత కల్పించాలని వారు డిమాండ్ చేస్తున్నారు. వాలంటీర్లకు ఉద్యోగ భద్రత కల్పించాలి. వాలంటీర్లకు ఉద్యోగ భద్రత కల్పించాలి.
ఇచ్చిన హామీని వాలంటీర్ల విధుల్లోకి బలవంతంగా రాజీనామా చేయించిన చెప్పిన తర్వాత మళ్ళీ ఇలా వచ్చిన తర్వాత ఏంటంటే ఇప్పుడు మన బాల వీరంజన స్వామి గారు ఏమన్నారంటే వాళ్ళు మాకు జీవో లేవు ఏమో లేవు, మేము ఎలా తీసుకోవాలి విధుల్లోకి అని చెప్పి అంటున్నారు. అంతకుముందు ఏంటో మేము విధుల్లో తీయలేదు బయటికి, మీరు ఉన్నారని చెప్పి అంటున్నారు. అది ఎంతవరకు తగును? కావున ఆ డిమాండ్లు ఏంటంటే మమ్మల్ని విధుల్లోకి తీసుకోవాల్సిందిగా కోరుతున్నాము. మా పాత బకాయి వేతనాలు 6 నెలల బకాయి వేతనాలు చెల్లించవలసిందిగా కోరుతున్నాము. సిఐటియు జిల్లా అధ్యక్షులు ఏలూరు. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా వాలంటీర్లు ఎవరైతే ఉన్నారో అన్ని కలెక్టర్ ఆఫీసుల దగ్గర ధర్నాలకు పిలిపించారు. ప్రధానంగా ఈ కూటమి ప్రభుత్వం ఎన్నికల ముందు వాలంటీర్లను మేము అందరినీ కూడా విధుల్లోకి ఎవరిని కూడా తొలగించము, వాళ్ళకి 5,000 రూపాయల నుంచి 10,000 రూపాయలకి జీతాలు పెంచి వాళ్ళని కొనసాగిస్తామని చాలా స్పష్టంగా చంద్రబాబు నాయుడు గారు హామీ ఇచ్చారు. దాన్ని నమ్మి వాలంటీర్లు అప్పటి నుంచి కూడా కంటిన్యూ అవుతున్నారు. గత ప్రభుత్వం చేసిన దుర్మార్గమైన పని ఏంటంటే వాళ్ళని వాలంటీర్లను ఎన్నికల్లో వాడుకోవడం కోసం వాళ్ళని కొంతమంది బెదిరించి వాళ్ళని అన్యాయంగా కూడా రాజీనామాలు చేయించింది. కొద్దిమంది చేశారు, ఇంకా చాలామంది. అవినీతిలోని అంతర్జాతీయ స్థాయిలో ఖ్యాతి గడించిన మాజీ సీఎం జగన్ రాష్ట్రాన్ని బాగు చేస్తానని అందరినీ నట్టేట ముంచాడు. జగన్మోహన్ రెడ్డితో కలిసి పనిచేసినందుకు అందరూ తలదించుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. రాబోయే 25 ఏళ్ల పాటు ఏపీ రాష్ట్ర ప్రజలపైన ఆర్థిక భారాన్ని మోపాడు. సిబిఐ, ఈడీతో పాటు అంతర్జాతీయ స్థాయిలో FBI కూడా జగన్ అవినీతిని నిర్ధారించింది. 1750 కోట్ల జగన్ లంచం తీసుకోవడం ఆయన అవినీతికి పరాకాష్ట. జగన్తో కలిసి నడిచేవారు వైసీపీలో కొనసాగితే దేశద్రోహంలో భాగస్వాములవుతారు. దార్శనికులు సీఎం చంద్రబాబు నాయకత్వంలో ఏపీ పురోగమిస్తుంది అని అన్నారు. ఇప్పుడు కృష్ణప్రసాద్ గారు వెరీ బ్రీఫ్ సార్, పాయింట్ వెళ్ళిపో. 1 minute అధ్యక్ష, నేను వచ్చేదో బాగు చేస్తాను రాష్ట్రాన్ని, ఒక్క అవకాశం ఇవ్వమంటే 2019లో మీ బోటాళ్ళు నా బోటాళ్ళు అందరు నమ్మి మహానుభావుడి దగ్గరికి వెళ్ళాం అధ్యక్ష. మరి ఏ నిమిషంలో ఇది చేశాడో తెలియదు కానీ అందరం తల దించుకునేటట్టు ఒకప్పుడు చిన్న దొంగ అనుకుంటే తర్వాత ఈ రాష్ట్రాన్ని సిబిఐ, ఈడీ కేసులతో ఉంటాయి కాకుండా ఈ రోజు జాతీయ స్థాయి నుంచి అంతర్జాతీయ స్థాయికి జగన్మోహన్ రెడ్డి గారు ఎదిగినందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకి, కార్యకర్తలకి మరి శుభాకాంక్షలు చెప్పాలి అధ్యక్ష. ఎందుకంటే ఆయనతో కలిసి పనిచేసినందుకు మనం ఈ రోజు తలదించుకోవాల్సిన పరిస్థితి అధ్యక్ష. రాబోయే 25 సంవత్సరాల పాటు ఈ రాష్ట్ర ప్రజలకి భారాన్ని మోపి ఏవైతే అమెరికా కోర్టులో 1750 కోట్ల రూపాయల పరిస్థితికి జగన్మోహన్ రెడ్డి గారు ఎదిగాడో, మనం ఆయన దగ్గర పనిచేసి వచ్చినందుకు తెలుగు జాతికి నేను క్షమాపణ చెప్తా ఉన్నా అధ్యక్ష. కాకపోతే చెంపలేసుకొని ముందే బయటకు వచ్చాం. చంద్రబాబు నాయుడు గారు లాంటి దారిద్ర్యుల దగ్గర చేరి ఈ రాష్ట్ర అభివృద్ధిని మళ్ళీ పట్టాలెక్కించాలని చెప్పి మనందరం మళ్ళీ ఇటు వచ్చాం. కానీ అక్కడ మిగిలిపోయిన మన సోదరులకి నేను తెలియజెప్తా ఉన్నా, జాతీయ స్థాయి నుంచి అంతర్జాతీయ స్థాయికి జగన్మోహన్ రెడ్డి గారు ఎదిగినందుకు వారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఈ రాష్ట్రానికి, ఈ దేశానికి ఆయన చేస్తున్నటువంటి లూటీకి మీరు సిగ్గుంటే గనక ఇక అక్కడే గనక కొనసాగితే ఈ దేశ ద్రోహులు మీరు కూడా అవుతారు, ఆయనలో భాగస్వాములు అవుతారని చెప్పి మన సోదరులకి గతంలో మనతో కలిసి పనిచేసిన సోదరు. ఉద్యమకారుల పాదయాత్రను విజయవంతం చేయండి అని పిలుపునిచ్చిన ఉపాధ్యక్షులు జానకిరెడ్డి తెలంగాణ రాష్ట్ర ఉద్యమకారుల పాదయాత్రను విజయవంతం చేయాలి అని రాష్ట్ర ఉద్యమకారుల ఫోరం ఉపాధ్యక్షుడు కాయిటి జానకిరెడ్డి అన్నారు. శుక్రవారం నాగార్జున సాగర్ హిల్ కాలనీలోని జానకిరెడ్డి నివాసంలో ఉద్యమకారుల సమావేశం ఏర్పాటు చేశారు. సమావేశంలోని తెలంగాణ రాష్ట్ర ఉద్యమకారులు కరీంనగర్ నుంచి వేములవాడ రాజన్న సన్నిధి వరకు రాష్ట్ర తెలంగాణ ఉద్యమకారుల ఫోరం అధ్యక్షుడు చీమ శ్రీనివాస్ ఆదేశాల మేరకు ఈ నెల 27, 28లో జరిగే ఉద్యమకారుల పాదయాత్రకు నల్గొండ జిల్లా నుంచి ఉద్యమకారులు పాల్గొనాలని ఆమె పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా రాష్ట్ర ఉపాధ్యక్షులు జానకిరెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలోని ఉద్యమకారులకు ప్రవేశపెట్టిన పథకాలను వెంటనే ప్రభుత్వం చేపట్టాలని ఉద్యమకారులు పాదయాత్ర నిర్వహిస్తున్నామని అన్నారు. ఈ పాదయాత్ర కరీంనగర్ నుంచి వేములవాడ రాజన్న సన్నిధి వరకు పాదయాత్ర కొనసాగుతోందని తెలిపారు. ఈ పాదయాత్రలోని నాగార్జున సాగర్ నుంచి ఉద్యమకారులు కౌన్సిలర్ రమేష్, జి సుధీర్, శివనాగులు, టి సత్యనారాయణ, చంద్రమౌళి నాయక్, కొండలు పాల్గొంటామని కౌన్సిలర్ రమేష్ తెలిపారు. తెలంగాణ ఉద్యమకారుల ఫోరం రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ చీమ శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో కరీంనగర్ అమరవీరుల స్తూపం నుంచి వేములవాడ రాజన్న సన్నిధి వరకు పాదయాత్ర జరుగుతుంది. ఈ పాదయాత్రకు నల్గొండ జిల్లాలో ఉన్నటువంటి ఉద్యమకారులందరూ
తరలి రావాలని మేము కోరుతున్నాం. ఈరోజు నాగార్జున సాగర్ నందికొండ మున్సిపాలిటీలో ఉద్యమకారుల సమావేశం కాయితి జానకిరెడ్డి గారి ఆధ్వర్యంలో జరుగుతున్నది. ఉద్యమకారుల ఫోరం రాష్ట్ర అధ్యక్షులు చీమ శ్రీనివాస్ అన్నగారి ఆధ్వర్యంలో కరీంనగర్ నుండి వేములవాడ రాజన్న వరకు 27-28 తేదీలలో జరిగే పాదయాత్రకు నాగార్జున సాగర్ నియోజకవర్గం నుండి ఉన్నటువంటి ఉద్యమకారులందరూ కూడా ఆ యొక్క పాదయాత్ర కార్యక్రమానికి హాజరవుతాం. ఇంకా ఉన్నటువంటి ఉద్యమకారులు కూడా హాజరు కావాలని ఈ సందర్భంగా పత్రికాముఖంగా, ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా ముఖంగా తెలియజేస్తున్నాం. గత 6 సంవత్సరాలు పైగా చీమ సీనన్న ఉద్యమకారులందరికీ ఏకతాటి మీద తీసుకొచ్చి ఈరోజు మన హక్కుల కోసం పోరాడుతున్నందుకు మేము అభినందిస్తున్నాం. రాబోయే రోజుల్లో మేము ఉద్యమం చేసి జైలుకి వెళ్ళిన వాళ్ళం ఎలాంటి కార్యక్రమాలైనా చేయడానికి ముందుంటాం. జైలు గోడలకు, పోలీసు లాఠీ దెబ్బలకు భయపడే వాళ్ళం కాదు. మాకు ఇచ్చినటువంటి హామీలు కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే మాకు నెరవేర్చాలి. ఉద్యమకారులకు ఇచ్చినటువంటి 250 గజాల స్థలం కావచ్చు, 25,000 రూపాయల పెన్షన్ కావచ్చు, హెల్త్ కార్డు కావచ్చు, బస్సులో ప్రయాణించడానికి ఫ్రీ కార్డు కావచ్చు, ఈ 200 ఇల్లు కట్టుకోవడానికి 5 లక్షల రూపాయల నగదు రూపాయన కావచ్చు, ప్రతి ఒక్కటి ఉద్యమకారులకు ఇచ్చి మా యొక్క హామీలు నెరవేర్చాలని నందికొండ మున్సిపాలిటీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. వర్ధిల్లాలి ఉద్యమకారుల ఐక్యత, వర్ధిల్లాలి ఉద్యమకారుల ఐక్యత. చీమసీనన్న నాయకత్వం, చీమసీనన్న నాయకత్వం. జోహార్ తెలంగాణ విద్యార్థి అమర వీరులకు, జోహార్ తెలంగాణ విద్యార్థి అమర వీరులకు. సాధిద్దాం, సాధిద్దాం, ఉద్యమకారుల హక్కులను సాధిద్దాం, సాధిద్దాం. ఏలూరు జిల్లా పోలీస్ స్పోర్ట్స్ మీట్ ను ఈరోజు పోలీస్ ప్రధాన కార్యాలయం వద్ద ఉన్న పోలీస్ పెరియడ్ గ్రౌండ్స్ లో ఏలూరు జిల్లా ఎస్పీ కె ప్రతాప్ శివ కిషోర్ స్పోర్ట్స్ మీట్ ను ప్రారంభించారు. ముందుగా ఎస్పీకి పుష్పగుచ్చాన్ని ఇచ్చి అధికారులు అందరూ ఆహ్వానం పలికారు. జంగారెడ్డిగూడెం సబ్ డివిజన్, ఏలూరు సబ్ డివిజన్, పోలవరం సబ్ డివిజన్, నూజివీడు సబ్ డివిజన్, ఆర్మూరు రిజర్వ్డ్ పోలీస్ సిబ్బంది గౌరవ వందనాన్ని సమర్పించారు. అనంతరం ఎస్పీ జెండా వందనం చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. పోలీస్ స్పోర్ట్స్ మీట్ ప్రారంభించిన సందర్భంగా శుభసూచకంగా బెలూన్లను ఎగరవేశారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ నిత్యం ఉద్యోగ నిర్వహణలో అలుపెరగని అధికారులు అందరూ ఆరోగ్యంగా, మానసికంగా, శారీరకంగా దృఢంగా ఉండేందుకు స్పోర్ట్స్ మీట్ ను నిర్వహిస్తున్నామని చెప్పారు. మరి ఈనాడు స్పోర్ట్స్ మీట్లో దాదాపు 5 సబ్ డివిజన్లు, ఏలూరు గారు, ఏలూరు సబ్ డివిజన్, జంగారెడ్డి సబ్ డివిజన్, ఏలూరు సబ్ డివిజన్, పోలవరం సబ్ డివిజన్ వారు క్రీడా స్ఫూర్తిలో వారి శారీరకంగా చేస్తూ ముందుకు సాగుతున్నటువంటి టీఆర్టీ ప్రజలతో డిగ్రీలు తీసుకుని వెళ్ళి మరి డిఎస్సీ వారితో అల్ఫాల్ఫా డిస్ట్రిక్ట్ లెవెల్ స్పోర్ట్స్ అండ్ పోలీస్ యాన్యువల్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ మీట్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఇట్స్ గాన్ డాన్ ఆర్ఎస్ఏ నరేంద్ర గారు, ఆ తక్షణమే దాన్ని ఆర్ఎస్ఏ వెంకట వారు అది తీసుకొచ్చి ఆర్ఏ పవన్ చేసిన ఆర్ఏ పవన్ పార్టీని వెలిగించి ప్రతి ఒక్క క్రీడాకారుడు ఆ జ్యోతిని వెలుగుతూ 10 మందికి వీలున్న ఉద్దేశంలో మరి క్రీడాలు మరి నిర్వహిస్తూ
గుంటూరు జిల్లా బృందావన గార్డెన్స్ లో అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్, ఆయుష్మాన్ భారత్ హెల్త్ అండ్ వెల్నెస్ సెంటర్ ను కేంద్ర సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ పరిశీలించారు. ఇందులో భాగంగా ఆసుపత్రిలోని ఎమర్జెన్సీ రూమ్, ఫార్మసీ, మెటర్నిటీ, అడ్మినిస్ట్రేషన్ వంటి విభాగాలను పరిశీలించారు. తర్వాత వైద్యులు, సిబ్బందితో మాట్లాడిన ఆయన హెల్త్ సెంటర్లోని పేషెంట్లకు కల్పిస్తున్న సౌకర్యాలపై ఆరా తీశారు. ఆసుపత్రి వద్ద రాత్రి సమయంలో భద్రతాపరమైన సమస్యలు తలెత్తుతున్నాయని వైద్యులు ఫిర్యాదు చేశారు. దీనిపైన వెంటనే స్పందించిన కేంద్ర మంత్రి పెమ్మసాని పోలీసులకు కీలక ఆదేశాలను జారీ చేశారు. మరోసారి ఆసుపత్రి పరిసర ప్రాంతాల్లో గంజాయి బ్యాచ్ కనిపించకుండా చేయాలి అంటూ సూచించారు. అలాగే తక్షణమే ప్రహారీ గోడ నిర్మాణం పూర్తి చేయాలని అధికారులకు ఆదేశాలను జారీ చేశారు. మీరు అంటే ట్రియాజ్ చేస్తారా, సీరియస్ అయితే పంపించేస్తారా మీరే? అడిగారమ్మా, రూమ్ టేబుల్ అట్లా చివరి కూర్చుంటారా? సో అక్కడ ఇప్పుడు వాడతారా? ఉంటే ట్రైనింగ్ ఇస్తున్నారు సార్. నెక్స్ట్ వచ్చే బ్యాచ్ హాస్పిటల్ అట్లా టైప్ ప్రకారం ఓకే, చాలా బాగుంది సార్. యూజ్ అవ్వట్లేదు. సౌకర్యాలు ఏవైతే ఉన్నాయో మీరు కనుక దీన్ని రికార్డింగ్ చేసి బయట పెట్టారంటే ఇంకా ఇవ్వలేదు నాకు, ఇంకా పెట్టలా. ఎందుకని 50 ఏళ్ళు వచ్చింది ఈయనంటున్నారు. గోపిని అడ్డుపడ్డాడు నాకు. ఎప్పుడు నిత్యం ఇలానే ఉంటుంది. మీరు రావాల్సిన పని లేదు. గోపి ఈరోజు మీరు చూస్తే గుంటూరు జనరల్ హాస్పిటల్ మీద విపరీతమైన ఒత్తిడి, 1000 అవుట్ పేషెంట్స్ లాగా ఉండటం, కంజెస్టెడ్ అవ్వటం, అక్కడ చాలా ఇబ్బంది అవుతుంది. ఎందుకు ఇబ్బంది అవుతుంది, ఇంతమంది ఎందుకు అందరూ జీజీహెచ్కి వస్తున్నారు? మన దగ్గర ఈ అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్స్ ఉన్నప్పుడు కూడా ఎందుకు ఇది జరుగుతుందని చెప్పి ఒకసారి విజిట్ చేద్దామని వచ్చాము. వచ్చినప్పుడు డెఫినెట్గా చూస్తే చాలా బాగుంది. యాక్చువల్గా చాలా క్లీన్గా ఉంది, నీట్గా ఉంది. ఇక్కడ అన్ని బేసిక్ ల్యాబ్స్ అన్నీ ఉన్నాయి. ఇక్కడ లేనిది ఓన్లీ ఏంటంటే ఒక ఎక్స్రే లేదు.
ఈసీజీ ఉన్నాయి, బ్లడ్ టెస్టులు కానీ, కిడ్నీ టెస్టులు కానీ, లివర్ టెస్టులు కానీ, ఆఖరికి అల్ట్రాసౌండ్ కూడా ఉంది ఇక్కడ. సో ఒకటి. రెండోది, ఇక్కడ బాపట్ల జిల్లా వేమూరు నియోజకవర్గం బట్టిప్రోలు మండలాన్ని అభివృద్ధి పదంలో నడిపిస్తానని మండలాభివృద్ధి అధికారిని వెంకటరమణ అన్నారు. ఎమ్మెల్యే నక్క ఆనందబాబు సహకారంతో తోటి ఉద్యోగులస్తులను కలుపుకొని ముందుకు వెళ్తామని అన్నారు. జిల్లాలోని పట్టిప్రోలు ప్రథమ స్థానంలో ఉండేలా కృషి చేస్తానని అన్నారు. అదేవిధంగా ఎంజీ ఎన్ఆర్ఐజిఎస్ గ్రామ సభలు నిర్వహించామని తెలిపారు. ఇందులో భాగంగా పంచాయతీలోని ఏ పనులు చేయాలనే దానిపై ప్రణాళిక తయారు చేస్తామని, ప్లాన్ ప్రకారం ఆయా పంచాయతీలో అభివృద్ధి కోసం పనులు నిర్వహిస్తామని వెల్లడించారు. నా పేరు ఎస్ వెంకటరమణ, ఎంపీడీఓగా బట్టిప్రోలు జరగలేను. ఈ మండలంలో జరిగే ప్రతి అభివృద్ధి పనిలో కూడా నేను కష్టపడి పనిచేస్తాను. నా తోటి ఎంప్లాయీస్ సహకారంతో అందరినీ కలుపుకుంటూ పోతూ ఏ సమస్య వచ్చినా కూడా నా దృష్టికి వస్తే నేను తప్పకుండా దాన్ని పరిష్కరిస్తాను. మన గౌరవ శాసనసభ్యులు వారి సహకారంతో అందరూ నాయకులతోటి కలిసి పనిచేస్తాను. వారి సహకారంతో నేను ఈ మండలాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తాను. ప్రస్తుతం ఎంజీఎన్ఆర్ఈజేసి ప్లాన్ వర్కింగ్ జరుగుతుంది. మొదటి గ్రామ సభలు, ఫైనల్ గ్రామ సభలు 2 అయిపోయినాయి. ఆ ప్లాన్ తయారు చేసి ఆ ప్లాన్ విలేజెస్లో ఏదైతే ఇచ్చారో ఆ వర్కులు చేపట్టి పంచాయతీ అభివృద్ధికి కృషి చేస్తాము. అదేవిధంగా కూడా ఆఫీస్లో కూడా ఇక్కడ మండల పరిషత్ పరిధిలో ఏ వెల్ఫేర్ పథకం వచ్చినా కూడా అందరి ప్రజలకి అందేటట్లు జెన్యూన్ పర్సన్కి న్యాయం జరిగేలా అన్ని పథకాలు అభివృద్ధి పరిచి వచ్చే నెల నుంచి పెన్షన్స్ కూడా కొత్త పెన్షన్స్ పెట్టుకోవడానికి గవర్నమెంట్ అవకాశం కల్పిస్తారు. ఆ కొత్త పెన్షన్ విషయంలో కూడా అందరికీ జెన్యూన్ పర్సన్ అయిన వాళ్ళకి తప్పకుండా కూడా దాన్ని పైకి పంపించి శాంక్షన్ అయ్యేలాగా చర్యలు తీసుకుంటాము. అదే ప్రతి విషయంలో కూడా అభివృద్ధికి, బట్టిప్రోలు మండల పరిషత్ అభివృద్ధికి ప్రతి విషయంలో కూడా ఏ సమస్య వచ్చినా నేను తీసుకొని దాన్ని దగ్గరుండి పరిష్కరించి అభివృద్ధికి కృషి చేస్తాను. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.